హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌమ్య వినయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మీ తెలుగు అమ్మాయి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అమెరికాలో ఇదే ఫస్ట్ టైం మేమైతే వినాయకుని పెట్టుకోవడం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నైవేద్యాలు చేసి దేవుణ్ణి మొక్కుతారు కదా. ఇక మేమైతే 21 రకాల కూరగాయలతోటి దేవుడికి నైవేద్యం చేస్తాం. నేనైతే ఇప్పుడు ఈ 21 కూరగాయలతోని కూర చేయడం కోసం 21 వెజిటేబుల్స్ని అయితే రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ప్లేట్లోనైతే మనకి 10 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ ప్లేట్లో ఉన్న 10 వెజిటేబుల్స్ నేమ్ టకటకా చెప్పేస్తా, వినేసేయండి. ఇక్కడ నా దగ్గర ఫ్రోజన్వి బీన్స్, ఇంకా స్వీట్ కార్న్, క్యారెట్, గ్రీన్ పీస్ అనమాట. ఇవి 4 ఫ్రోజన్ ఉన్నాయి. ప్లస్ ఆలుగడ్డ, శామగడ్డ, ఇంకా స్వీట్ పొటాటో, ఇవి 3. ఇక్కడనే 7 అయిపోయినాయి. చిక్కుడుకాయ, కాలీఫ్లవర్, ఈ చిన్న చిన్న గడ్డలేమో అమెరికన్ క్యాబేజ్ అనమాట. నాకు దాని పేరు తెలీదు, సో నేను అమెరికన్ క్యాబేజ్ అంటున్నా. ఇట్లనైతే ఇవి 10 టైప్స్ అయినాయి. ఇక ప్యారలల్గా దీంతో పాటు ఒక సైడ్ పాశం కూడా ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే బెల్లం పాశం చేస్తున్నా. మీరేం పాశం చేసుకున్నారు? పాశం ఈజీగానే అయిపోతుంది, కానీ పాశంలోకి తాల్కలు, ఉండ్రాలు చేయడమే పెద్ద టాస్క్ కదా. అందరూ ఈ వినాయక చవితి రోజు ఫేస్ చేసే టాస్కే కదా అదైతే. ఇక పాశం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక దాంట్లో ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పాలు పోసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇందాక నేను 10 వెజిటేబుల్స్ చూపించిన కదా, ఇప్పుడు ఆ 10 వెజిటేబుల్స్ని ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్, ఈ చిక్కుడుకాయ ఇవన్నీ కొంచెం ఉడకడం కష్టం అవుతుంది అని చెప్పేసి ముందే ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకుందామని స్టవ్ మీద పెట్టేసిన అన్నట్టు. ఇక రిమైనింగ్ 11 వెజిటేబుల్స్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు. ఇక నెక్స్ట్ 11 వెజిటేబుల్స్లో 2 వెజిటేబుల్స్ అయితే పచ్చిమిర్చి అండ్ వంకాయ అనమాట. ఇంకా మిగిలింది 9 వెజిటేబుల్స్ అన్నట్టు. ఇక ఈ 9 వెజిటేబుల్స్లో ఈ ప్లేట్లోనైతే 7 వెజిటేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే బీరకాయ, ఆ తర్వాత బెండకాయ, దాని తర్వాత దొండకాయ, దాని తర్వాత కొంచెం పాలకూర, తర్వాత క్యాప్సికమ్, తర్వాత సోరకాయ, ఫైనల్గా వచ్చేసి దోసకాయ అనమాట. 2 వెజిటేబుల్స్ అయితే మిగిలినాయి. ఇక దాంట్లో ఒకటైతే శనగకూర. పండగ రోజు శనగకూర వండుకుంటే మంచిది కదా, సో ఇదైతే డ్రై శనగాకు అనమాట. ఇక ఇట్లనైతే అన్ని వెజిటేబుల్స్ని పొయ్యి మీద వేసిన. ఇక అన్నీ వేసేసరికి అయితే నాకైతే ఒక పెద్ద గిన్నెడు కూర అయింది. కొన్ని తీసుకున్నట్టే అనిపించింది, కానీ కూరనైతే మస్తు క్వాంటిటీ అయింది. ఒక 10 మంది తినేంత క్వాంటిటీ. మేమేమో ఇద్దరమే ఉన్నాం. ఇక ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక మన టమాటో అనమాట. ఇక టమాటోని అయితే ఇవన్నీ కొంచెం గోలిన తర్వాత యాడ్ చేసిన. నేను ఆల్రెడీ వండనికే పెద్ద గిన్నె తీసుకున్న, దాంట్లో ఇంకా నిండా కూర అయింది. నాకైతే కూర చూస్తేనే ఇది ఎట్లా అయిపోతుంది అని భయమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసిరు కదా, ఇక ఇట్లనైతే నేను మస్తు కష్టపడి 21 వెజిటేబుల్స్ తోటి కూరనైతే వేసేసిన. ఇక ఫైనల్ టచ్ నువ్వుల పొడి వేసేసి కూరనైతే బంద్ చేసిన. ఇక ఇట్లనైతే వినాయకుడి కోసం డెకరేషన్ ఒకరోజు ముందే చేసి పెట్టుకున్నా. ఇక ఇప్పుడైతే అన్ని పూజా సామాన్లు అన్నీ పెట్టుకుంటున్నా దేవుణ్ణి పెట్టే ముందు. ఇక వంటలు అయితే అయిపోయినాయి. ఇక ఇప్పుడు దేవుణ్ణి పెట్టడమే ఆలస్యం. ఇంకా ఈ డెకరేషన్లో పెట్టిన అరటి చెట్లు అయితే అత్తమ్మ చేసి పంపించింది నాకు. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతంకి పెట్టాలని తెప్పించుకున్నా, కానీ అప్పుడు ఆ డెకరేషన్ హడావిల్లో అసలు ఈ అరటి చెట్లు ఉన్న విషయమే మర్చిపోయినా. ఇక వినాయక చవితి డెకరేషన్లన్నా పెడదామని అయితే ఇట్లా సెట్ చేసిన. ఇక్కడనైతే ముందే అయితే ఇట్లా వినాయకుడిది మట్టి విగ్రహం కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాము ఇండియన్ స్టోర్లో. ఇక ఇదైతే $19, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇది 1400 అనమాట. ఇక్కడనైతే ఆల్మోస్ట్ అన్ని ఎకో ఫ్రెండ్లీ గణేష్లనే పెట్టిర్రు, అంటే షాప్లలో అమ్మడానికి. ఇక మేమైతే ఒక చిన్న విగ్రహం అయితే తీసుకున్నాము, నార్మల్గా $30-40. ఇంకా పెద్ద పెద్ద స్టాచ్యూస్ కూడా ఉండే. నాకైతే ఇవన్నీ విగ్రహాలని షాప్లో చూసినప్పుడు అసలు ఇండియా నుంచి ఇవన్నిటిని ఎట్లా తెస్తారు, అసలు బ్రేక్ కాకుండా తేవాలి కదా. కానీ వీటికైతే ప్యాకింగ్ మాత్రం మంచిగా ఉంది, అసలు బ్రేక్ కాకుండా. మేమైతే అక్కడనే ఓపెన్ చేసుకొని చూసుకొని తెచ్చుకున్నాం. స్వామికి అక్షంతలు సమర్పిస్తూ ఈ మంత్రాన్ని చదువుతాం. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శారీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామికి పుష్పాన్ని సమర్పిస్తూ ఈ మంత్రాన్ని చదవండి. సుగంధాని పుష్పాని జాతి సాఖ్యం విరటి సంయుక్తం మంత్రిణ. దండం పెట్టు సహృద్. హాయ్ దండం. నమః. ఉపమాఖ్యాపయామి. ఇప్పుడు స్వామికి
పూజ అయిపోయిన తర్వాతనైతే ఇట్లా వినాయకుడికి గుంజీలు తీసుడు కంపల్సరీ కదా. ఈరోజు వినాయకుడి పూజలనైతే మనం మనకు కావాల్సిన ఐటమ్స్ని పూజలో పెట్టి మొక్కుతాం కదా. ఇక్కడనైతే మనకు వేరే కంట్రీస్లో ఉండేటోళ్ళకైతే మెయిన్గా కావాల్సింది పాస్పోర్ట్ వీసానే కదా. ఇక మేమైతే ఆ డాక్యుమెంట్స్ని పెట్టినాం, ఇంకా ల్యాప్టాప్స్ ఇంకేమైనా నోట్స్ ఉంటే అవన్నీ పెట్టినాం. ఇక చిన్నప్పుడు అయితే బుక్కులు పెట్టి అవన్నిటిని పూజ చేసి మంచిగా మొక్కుతుండే కదా, మంచిగా చదువు రావాలని. ఇక ఇప్పుడేమో ఇట్లా ల్యాప్టాప్లు ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. నాకైతే కుడుములని పాశంలో అద్దుకొని తింటే మస్తు ఇష్టం అన్నట్టు. ఇక నేనైతే అట్లనే తింటా ఎవ్రీ ఇయర్. ఇక సహృద్కి ఏమో కుడుములు బాగా నచ్చినాయి. ఇక ఉట్టి కుడుములే తినేసిండు సహృద్ ఏమో. ఇక వన్స్ పాశం ఎప్పుడైతే పెట్టినామో వాడికి ఇక కుడుములు తినుడు అయితే మొత్తం బంద్ చేసిండు. ఇక పాశమే కావాలని ఆనుడు స్టార్ట్ చేసిండు. ఇక పిల్లలకి స్వీట్ అంటే నచ్చుతుంది కదా. మేమైతే జనరల్గా అసలు స్వీట్స్ అయితే ఇయ్యం, ఇట్లా ఎప్పుడన్నా ఫెస్టివల్ అప్పుడు స్వీట్స్ చేస్తే తప్ప వేరే అప్పుడైతే అసలు పెట్టాము. థర్డ్ డే అన్నమాట వినాయకుడి నిమజ్జనం కోసం అయితే ఫస్ట్ ఇట్లా ప్రసాదాలు అయితే చేసిన పులిహోర ఇంకా దద్దోజనం. ఇక ఇది థర్డ్ డే పూజ అన్నమాట. ఇక పూజ చేసి నైవేద్యం పెట్టి ఇప్పుడు దేవుణ్ణి లేపాలి. ఇక నిమజ్జనం అయితే ఎక్కడనో చెయ్యట్లేదు, అంటే ఎక్కడన్నా చెరువులలో అట్లా చేస్తాం కదా మన దగ్గరనైతే. ఇక మేమైతే ఇక్కడ బకెట్లోనే వాటర్ పెట్టి దాంట్లోనే అయితే నిమజ్జనం చేస్తాం. ఇక అందుకే కూడా ఎకో ఫ్రెండ్లీ అయితే మనం ఇంట్లోనే అంటే ఇంటి దగ్గరనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా ఈజీగా. సో అట్లనైతే మేము ఇక్కడనే చేసేస్తున్నాం. విగ్రహం కళ్ళిచ్చే ముందు విగ్రహంకి ఉద్వాసన చెప్పి కళ్ళిచ్చినాం. ఇట్లా ఒక 3 సార్లు విగ్రహాన్ని లేపి కూర్చోబెట్టి ఆ తర్వాతనైతే విగ్రహాన్ని తీసినాం. ఇంకా గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. కూర్చో కూర్చో. మోరియా బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. స్ట్రైట్ దింపాలా మా నిమజ్జనం. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. మరి నెక్స్ట్ ఇయర్ వస్తాడు స్వామి. మొక్కు సార్, మొక్కు మొక్కు సార్, మొక్కు మొక్కు మొక్కు. బాయ్ అని చెప్పు. బాయ్ కాదు మొక్కు, మొక్కి బాయ్ చెప్పాలి. తొందరగానే డైల్యూట్ అయిపోతుంది. మట్టి విగ్రహం కదా. ఫాస్ట్ అయిపోతుందో. 1-2 అవర్స్లో అయిపోతుంది కదా. 1-2 అవర్స్ పట్టదు, అయిపోతుంది తొందరగా. ఒక హాఫ్ అన్ అవర్లో కదా. ఇక నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్న గౌరమ్మను అయితే పెట్టుకోవాలి కదా. ఇక సామాన్లన్నీ సదురుకోవాలి కదా. ఇక ఇట్లనైతే గౌరమ్మను అయితే పెట్టేసుకుంటున్నా. ఇక ఇది మా వినాయక చవితి ముచ్చటనైతే. ఇక మీరందరూ వినాయక చవితి ఎట్లా చేసుకున్నారు? Thank you for watching our videos. Please like, share and subscribe. See you in another video.